ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఓ మాజీ మంత్రి ఇంట్లో శుభకార్యానికి వచ్చిన జగన్ను చూసి వైసీపీ శ్రేణులు చేసిన పిచ్చి చేష్టలను మంత్రి లోకేష్ ఖండించారు. వైసీపీ రౌడీయిజం మారలేదంటూ మండిపడ్డారు. ఏ ముహూర్తాన సైకో అని పేరు పెట్టామో ఆ పేరును సార్థకం చేసుకోవడానికి నిరంతరం పనిచేస్తూనే ఉంటారని ఎద్దేవా చేశారు. పిల్ల సైకోల వికృత చేష్టలంటూ లోకేష్ ఎక్స్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నంలో ఇటీవల జరిగిన వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత జగన్ విచ్చేశారు. ఈ సందర్భంలో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ రోడ్లపై హల్చల్ చేశారు. పోలీసులను సైతం లెక్క చేయలేదు. అదే సమయంలో రోడ్డుపై అటుగా వెళ్తున్న ఓ చిన్న పిల్లవాడి నుంచి సైకిల్ లాక్కుని గిరగిరా తిప్పుతూ కింద పడేసి తొక్కుతూ వెరగొడుతూ పైశాచికంగా వ్యవహరించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీటిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ వైసీపీ శ్రేణులు చేసిన వికృత చేష్టలను ఖండిస్తూ సెటైర్లు వేశారు. అబ్బే, వాళ్ళేమీ మారలేదు, వాళ్ళేమీ మారరు కూడా. ఏ ముహూర్తాన సైకో అని పేరు పెట్టామో ఆ పేరును సార్థకం చేసుకోవడానికి వారు నిరంతరం పనిచేస్తూనే ఉంటారని ఎద్దేవా చేశారు. నాటికి నేటికి ఎప్పటికీ అదో సైకో పార్టీ అని లోకేష్ విమర్శించారు. చిన్న పిల్లవాడి నుంచి సైకిల్ లాక్కుని తొక్కుతూ విరగ్గొడుతూ వారు చేసిన వికృత చేష్టలు సమాజం అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పిల్ల సైకోల వికృత చేష్టలంటూ లోకేష్ ఎక్స్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 4న వేడుకలు చేసుకుందామని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. సుపరిపాలనకు ఏడాది పేరుతో సంక్రాంతి, దీపావళి కలిపి చేసుకుందామని పార్టీ శ్రేణులకు సూచించారు. మహిళలు ముగ్గులు వేసి కూటమి విజయాన్ని పండుగలా నిర్వహించాలన్నారు. పీడ విరగడై ఏడాది పూర్తితో దీపాలు వెలిగించి టపాసులు కాల్చాలి, ఉత్సవాల ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేద్దామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన వైఎస్ఆర్సీపీ మోకలను రాష్ట్ర ప్రజలు తరిమివేసి ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఈ నెల 4వ తేదీన ఓ పండుగలు నిర్వహిద్దామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సుపరిపాలనకు ఒక వసంతం పూర్తవుతుందని మంత్రి అన్నారు. కాకినాడ జిల్లాలో పిఠాపురం జనసేన నాయకులు, కార్యకర్తలతో మంత్రి మనోహర్ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ శుభ తరుణాన్ని పురస్కరించుకుని పండుగ చేసుకుందామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని చెప్పారు. ఈ మేరకు పార్టీ నాయకులు, వీర మహిళలు శ్రేణులకి కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారని ఈ నెల 4వ తేదీన సంక్రాంతి, దీపావళి పండుగను కలిపి చేసుకుందామని అన్నారు. ఈ పండుగల గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేయాలని, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా డిజిటల్ క్యాంపెయిన్ చేయాలని మంత్రి నాదెండ్ల అన్నారు. సుపరిపాలన మొదలై ఏడాది అనే పేరుతో 4వ తేదీ ఉదయం మన వాకిలను రంగవల్లులతో అలంకరించాలని, మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించాలని సూచించారు. పేడ విరగడై ఏడాదైన సందర్భంగా సాయంత్రం దీపావళి మాదిరిగా దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చాలని తెలిపారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని శ్రేణులకు మంత్రి స్పష్టం చేశారు. పార్టీలో మన నాయకుడు నమ్ముకుని ఆయన చెప్పిన మాటకి మనం కట్టుబడి ఉంటే గ్రూపులు గాని, విభేదాలు గాని, సమస్యలు గాని ఏవి ఉన్నాం మనకి. జనసేన పార్టీ ఒకటే, ఒకే గలం వినిపించాలి, ఒకే ఆలోచన ఉండాలి మనకి. ఎందుకంటే ఆయన ఆలోచన మేరకు పార్టీని ఏ విధంగా నడిపించాలో ఆయన చాలా సుదీర్ఘంగా ఆలోచించి చెప్తారు. దాన్ని మనం బేస్ చేసుకుని ముందుకెళ్లాలి తప్ప మనం సొంతంగా క్షేత్రస్థాయిలో కొంచెం వెసులుబాటు కల్పిస్తారు. మీరు కార్యక్రమాలు కావాలంటే కొంచెం మార్చుకోండి, మీకున్న స్థానిక ఇబ్బందులు మీరు ఉపయోగించుకోండి అని చెప్తారు. దాన్ని మీరు మార్చుకోవచ్చు. కానీ మనం అంతిమంగా జనసేన పార్టీ పొత్తులో భాగంగా మన ధర్మాన్ని మనం పాటిస్తాం. మన పార్టీ అధ్యక్షులు చెప్పిన కార్యక్రమాలు 100% మనందరం కూడా పాల్గొని విజయవంతం చేయాలి. అందులో భాగంగా ఈరోజు కొత్త కార్యక్రమం మనం పిఠాపురంలోనే అనౌన్స్ చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున విరగడై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జూన్ 4వ తారీఖున ముందుగా మనం ఒక మంచి పండుగ వాతావరణంలో చేసుకోవాల్సింది ఏంటంటే వీర మహిళలందరికీ కూడా మనం రంగోలీ కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేసి రంగవల్లులు చేయాలని ఆ రోజు ఉదయం నుంచి కూటమి ఎంత కష్టపడి విజయం మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సాధించామో ఆ విజయం గురించి మీరు చక్కగా మీ ఓన్ ఆలోచనలతోటి ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి కోవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో కోవిడ్ను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, మెరుగైన వైద్యానికి వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యాధికారులకు ఆదేశించారు.
దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేయవద్దని, రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్పోర్టుల్లో సోషల్ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వృద్ధులు, గర్భవతులు ఇళ్ల నుంచి అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారికి కోవిడ్ టెస్టు తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలని, వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులకు ఆదేశించిన మంత్రి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్లో కోవిడ్ని ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, మెరుగైన వైద్యానికి వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక పర్యవేక్షణతో సమన్వయంతో అధికారులు పనిచేయాలన్నారు. కోవిడ్ని ఎదుర్కోవడానికి గ్రామ, మండల స్థాయి ప్రభుత్వ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించి తగు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని మంత్రి సూచించారు. ప్రజలంతా మాస్కు, శానిటేషన్, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవచ్చన్నారు. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా ద్వారా వేల కోట్ల రూపాయలు దోచేశాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అందరినీ తన కనుసన్నల్లో నడిపించి జ్యుడిషియరీని సైతం అవినీతిలో భాగం చేశాడంటూ గాలి జనార్దన్ రెడ్డిని విమర్శించారు. జడ్జీలకు లంచాలు ఇస్తుండగా ఆనాటి అధికారులు పట్టుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేల కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా గజదొంగకు కేవలం 7 ఏళ్లు జైలు శిక్ష అంటే చాలా తక్కువేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా ద్వారా వేల కోట్లు దోచేశాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అందరినీ తన కనుసనల్లో నడిపించి జ్యుడిషియరీని సైతం అవినీతిలో భాగం చేశాడంటూ గాలి జనార్దన్ రెడ్డిని విమర్శించారు. జడ్జీలకు లంచాలు ఇస్తుండగా ఆనాటి అధికారులు పట్టుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేల కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా గజ దొంగకు కేవలం 7 ఏళ్లు జైలు శిక్ష అంటే చాలా తక్కువే అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ప్రజలకు సేవ చేయాలి, వదిలేయండని అంటున్నాడంటే న్యాయ వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లైనా నేటికి పల్లెల్లో తాగునీరు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అదే గాలి జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ నాకు వేసిన శిక్ష కూడా లేకుండా నన్ను అసెంబ్లీకి పోయేటట్లు చేయండి అని చెప్పి ఆయన ఇది చేస్తున్నాడంటే మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నేను జనార్దన్ రెడ్డిని ఏమనడంలే, ఎందుకంటే జనార్దన్ రెడ్డి ఎవరిబడి నోస్ ఆయన పెద్ద మైనింగ్ మాఫియా, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టాడు. అటు కర్ణాటకలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూడా అవినీతితో చెరబట్టాడు. పక్కాగా చెప్తున్నా, చెరబట్టాడు. అందరిని కూడా తన కనుసన్నల్లో నడిపించాడు. అందరిని కూడా కరప్ట్ చేశాడు. చివరికి జ్యుడిషియరీని కూడా కరప్ట్ చేశాడు. జడ్జిలకు కూడా కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వబోయి పోలీసులకు దొరికాడు. అప్పుడు పాపం వివి లక్ష్మణ్ గారు జాయింట్ డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయన ధైర్యంగా ఆ జడ్జీలకి కోట్ల రూపాయలు లంచాలు ఇస్తూ ఉంటే దాన్ని కూడా పట్టుకోగలిగాడు ఆయన. అలాంటి వ్యక్తికి మరి మన జ్యుడిషియరీకి వారికి ఏం ప్రేమ ఉందో నాకు తెలియదు. ఆయనకి 7 ఏళ్ళు మాత్రమే శిక్ష వేశారు. వేల కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా దొంగ, ఒక గజ దొంగ, దొంగ కాదు, దొంగ అంటే చిన్నోడు, ఒక గజ దొంగకి అడిగి ఒక 100 ఏళ్ళు వేసినా కూడా ఇంకా తక్కువే, ఒక 100 సంవత్సరాలు శిక్ష వేసినా కూడా ఇంకా తక్కువే. పేదలకు రేషన్ బియ్యం సక్రమంగా విమర్శలకు తావు లేకుండా అందించాలని మంత్రి సవిత రేషన్ డీలర్లకు సూచించారు. గత ప్రభుత్వం ఎండియు వ్యవస్థను తీసుకువచ్చి ప్రభుత్వానికి ఎంతో నష్టం కలిగించారని, ఎండియు వాహనాలు ఇంటికి పోకుండా వీధిలో ఒక చోట ఇవ్వటం జరిగేదన్నారు. గత ప్రభుత్వం ఒక్కో ఎండియు ఆపరేటర్కు 21,000 జీతాలు చెల్లించేవారని, దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా 233 కోట్ల భారం పడిందని, ప్రజాధనం వృధా అయిందని విమర్శించారు. పేదలకు రేషన్ బియ్యం సక్రమంగా విమర్శలకు తావు లేకుండా అందించాలని మంత్రి సవిత రేషన్ డీలర్లకు తెలిపారు. పెనుగొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద 2 నూతన రేషన్ డీలర్ల షాపులను మంత్రి సవిత జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎండియు వ్యవస్థను తీసుకువచ్చి ప్రభుత్వానికి ఎంతో నష్టం కలిగించిందని, ఎండియు వాహనాలు ఇంటికి పోకుండా వీధిలో ఒక చోట ఇవ్వడం జరిగిందని, వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక కార్డుదారులు ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ప్రజలు తమకు వీలైన సమయంలో ఏ స్టోర్ వద్ద అయినా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరుకులు సులువుగా సరైన తూకంతో తీసుకోవచ్చని అన్నారు. అదేవిధంగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, వికలాంగులకు ఎటువంటి ఆటంకం కలగకుండా వారి ఇంటి వద్దకే డీలర్ల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఒక్కో ఎండియు ఆపరేటర్కు 21,000 రూపాయలు జీతాలు చెల్లించేవారని, దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా 233 కోట్లు భారం పడిందని, ప్రజాధనం వృధా అయిందని మంత్రి సవిత తెలిపారు. గ్రామాల్లో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, రైస్ తీసుకునేవారు. నమ్మకంగా స్టోర్ డీలర్ దగ్గరకు పోతే ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అని చెప్పి తీసుకునేవారు. మరి గత ప్రభుత్వం 1924 రావడంతో ఎండియూలు వెహికల్స్ పెట్టి మేము డోర్ డెలివరీ చేస్తాం అని చెప్పి పనులు పోయిండే వాళ్ళు కూడా దానికోసం కాసుకోవడం, సరిగా సదుపాయాలు లేకపోవడం, దానివల్ల ఉపయోగం లేకపోవడం, సుమారుగా మనకు అంటే ప్రజల సొమ్ము 233 కోట్ల రూపాయలు వృధా అయిపోయిందనే విషయం కూడా మీకు తెలియజేస్తాం. చాలామంది అది కూడా 3 స్టోర్లకి 4 స్టోర్లకు ఒక ఎండియూ పెట్టారు. దానివల్ల ప్రజలకేం ఉపయోగం లేదు, కానీ ప్రజల సొమ్ము మాత్రం నష్టపోయాం, ప్రజల సొమ్ము దోచుకొని పోయారన్న విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మరి అదేవిధంగా మన యువగల అధినేత గారు ఒక నిర్ణయం తీసుకొని ఎండియూలు రద్దు చేస్తూ మన స్టోర్లలోనే ఎలాగైతే నాణ్యతమైన బియ్యం ఈరోజు ప్రజలు బడిగిన వర్గాల కోసం రిక్రూట్మెంట్ చేసి, ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు రిక్రూట్మెంట్ చేసి సూపర్ రైస్, మంచి రైస్ మనం ప్రజలకు అందజేస్తున్నాం. అది కూడా ఇక్కడే స్టోర్ డీలర్లు ఎక్కడైతే మనం షాపులు పెట్టామో అక్కడే అందజేస్తాం. ఎవరైతే వికలాంగులు, వృద్ధులు ఉంటారో అంటే సింగిల్ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటి దగ్గరికే వెళ్ళి మనం ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశామనే విధంగా తెలియజేస్తూ, మరి స్టోర్ డీలర్లు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రజల దగ్గరికి ఎప్పటికప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ కావచ్చు, మరి ప్రజలకు అన్ని విధాలుగా అందాలన్నదే. గన్నవరం నియోజకవర్గంలోని పంట పొలాలకు ఖరీఫ్ సీజన్లో సాగునీటి కొరత లేకుండా చూడాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నీటి సంఘాల అధ్యక్షులు, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రైతులు తమ సమస్యలను తమకు తెలియజేస్తే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని వెంకట్రావు హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలోని పంట పొలాలకు ఖరీఫ్ సీజన్లో సాగునీటి కొరత లేకుండా చూడాలని, కాలువ చివరి భూములకు సమృద్ధిగా సాగునీటిని అందించాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నీటి సంఘాల అధ్యక్షులు, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గడిచిన 8 ఏళ్ల కాలంగా పూడికతీతకు నోచుకొని ఏలూరు కాలువ, ఉంగుటూరు మేజర్ పూడికతీత పనులను బుధవారంలో ఆదివారం ఉదయం యార్లగడ్డ ప్రారంభించారు. ఉంగుటూరు మేజర్లో పూడిక పేరుకుపోయి సాగునీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడటంతో ఆయకట్టు పరిధిలోని 8,000 ఎకరాల్లో పంట పొలాలకు నీటి కొరత ఏర్పడుతోంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఎమ్మెల్యే యార్లగడ్డ దృష్టికి వెళ్లడంతో సత్వరమే స్పందించిన ఆయన ఉంగుటూరు మేజర్ పూడిక తీయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నీటి సంఘం నిధులతో 10 కిలోమీటర్ల పొడవున కాలువ పూడిక తొలగింపు పనులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి బాలవర్ధన్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ సకాలంలో పంట కాలువల మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. నియోజకవర్గంలో రైతులకు పుష్కలంగా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులు తమ సమస్యలను తనకు తెలియజేస్తే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటారని వెంకట్రావు హామీ ఇచ్చారు. రేషన్కు బదులు నగదు బదిలీ చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థను నీరుగార్చడం వలన ధరలు పెరిగి పేద ప్రజలకు భారమవుతోందన్నారు. డీబీటీ ద్వారా పేద ప్రజల కడుపు కొట్టొద్దంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. నాణ్యమైన సన్నబియ్యం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేస్తోంది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటున్నారనే సాకుతో డీబీటీ ద్వారా నగదు బదిలీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సీఎం ప్రకటనపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు స్పందిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. డీబీటీ అంటే ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజలకు దూరం చేయటమనే అభిప్రాయాన్ని సిపిఎం వెల్లడించింది. మార్కెట్లో బియ్యం ధరలు పెరిగినా ప్రభుత్వం ఇచ్చే నగదు మాత్రం పెరగదని, దీనివల్ల పేద ప్రజలు నష్టపోతారని అన్నారు. నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేస్తే మార్కెట్లో 60 రూపాయలు పెట్టి ఎవరూ బియ్యం కొనకుండా ఉపయోగించుకుంటారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బియ్యానికి బదులు నగదు ఇచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం అక్రమాలు చేసి వేల కోట్ల రూపాయలు దారి మళ్లించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. గతంలో రేషన్ తీసుకోవాలంటే పనులు మానుకోవాల్సి వచ్చేదన్నారు. రేషన్ దుకాణాల వద్దే సరుకులు పంపిణీ చేయటం వల్ల అక్రమాలు తగ్గుతాయని పేర్కొన్నారు.
గతంలో ఒక సెంటర్లో వ్యాను ఆపి అక్కడే రేషన్ పంపిణీ చేసేవారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గత ప్రభుత్వం ఇంటి వద్దకు రేషన్ పంపిణీ చేయలేదని చెప్పారు. పాలకొల్లులో రేషన్ పంపిణీని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గతంలో రేషన్ తీసుకోవాలంటే పనులు మానుకోవాల్సి వచ్చేదని అన్నారు. చౌకబియ్యం అక్రమాలు చేసి వేల కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. రేషన్ దుకాణాల వద్దే పంపిణీ చేయటం వల్ల అక్రమాలు తగ్గుతాయని అన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. గత 5 సంవత్సరాల పాలనలో ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ప్రతి ఇంటికి, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలతోటి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరి దగ్గర యొక్క సమాచారం తీసుకున్నాం. ఏమ్మా మీ ఇంటికి రేషన్ వస్తుందా? మీ ఇంటికి 5 కేజీల బియ్యం మీ ఇంటి గడపలో పెడుతూ ఉన్నారా? మీ ఇంటికి 20 కేజీల బియ్యం మీ ఇంటి మరి గడపలో పెడుతూ ఉన్నారా అని అంటే 198 మంది మా ఇంటికి రేషన్ రావడం లేదు. రేషన్ అంతా కూడా ఏదో వీధి చివరన వ్యాన్ వస్తూ ఉంటే ఆ వ్యాన్ దగ్గరికి వెళ్లి మేము తీసుకోవాల్సి వస్తుంది. ఆ వ్యాన్ ఏ సమయానికి వస్తుందో మాకు తెలియట్లేదు. ఆ వ్యాన్ వచ్చే సమయం కోసం మేము ఆ రోజంతా కూడా పనులు మానుకుని ఇంటి దగ్గర వేచి ఉండవలసి వస్తుంది. ఆ రోజు మాకు ఒక పని పోతుంది. అదేవిధంగా అక్కడ ఎండొచ్చినా వానొచ్చినా కూడా షెల్టర్ అనేది లేదు. ఎండుంటే మొండుటిండలో రేషన్ తీసుకోవాలి, వర్షం వచ్చినా సరే తడుస్తా రేషన్ తీసుకోవాలి, లేదంటే ఆ నెల రేషన్ కట్ అయిపోతూ ఉంది అని ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఏదైతే మీరు చెప్పడం జరిగిందో, మీ దగ్గర వచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుని గతంలో మాదిరిగానే రేషన్ షాపుల దగ్గరే రేషన్ ఇస్తే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అంటే 15 రోజుల్లో ఏ రోజైనా, ఏ సమయమైనా, ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా నచ్చినటువంటి సమయంలో నచ్చినటువంటి రోజున రేషన్ షాప్కి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ప్రతి 500 కార్డులకి ఒక్కొక్క రేషన్ షాప్ ఉంటుంది. ఎవరైతే రేషన్ షాప్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఎవరైతే రేషన్ తీసుకోవడానికి మీ దగ్గరికి వచ్చారో వాళ్ళని గౌరవంగా వాళ్ళని పలకరించడం, వాళ్ళకి పట్ల ఏదైతే అక్కడ అవసరమైతే ఒక షెల్టర్ గాని, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ గాని, ఇట్లా వాళ్ళకి ఒక గౌరవంగా, ఎందుకంటే వాళ్ళకి సేవ చేస్తున్నాము అనేటువంటి విధంగా. లోకేష్ బాబు మహానాడులో ప్రతిపాదించిన 6 సూత్రాలు రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకాలు కావాలని, వాటి ప్రభావాన్ని జీర్ణించుకోలేక వైసీపీ అసహనంతో స్పందిస్తోందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 10వ తరగతి పరీక్షల రీవాల్యుయేషన్ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేయటం విద్యార్థుల్లో సందేహాలు కలిగించాలనే ప్రయత్నంగా పేర్కొన్నారు. జగన్కు ప్రజలు ఇప్పటికే 2024లో తగిన బుద్ధి చెప్పారని, ఇకపై మరింత స్పష్టంగా తీర్పు ఇచ్చే సమయం దగ్గరలోనే ఉందన్నారు. లోకేష్ బాబు మహానాడులో ప్రతిపాదించిన 6 సూత్రాలు రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకాలు కావాలని, వాటి ప్రభావాన్ని జీర్ణించుకోలేక వైసీపీ అసహనంతో స్పందిస్తోందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ తన డిఎన్ఏలో ఉన్న దుష్ట ఆలోచనల్ని, హింస, కుట్ర, రెచ్చగొట్టే రాజకీయం బయటపడుతోందన్నారు. ప్రజలు ఎప్పుడూ సైకిల్ గుర్తుకి అవకాశం ఇచ్చినా వైసీపీ శ్రేణిలో మాత్రం మార్పు కనిపించడం లేదని తెలిపారు. ఇటీవల కడపలో జరిగిన మహానాడు విజయవంతంగా జరగడం వైసీపీకి గుచ్చినట్లయిందని చెప్పారు. విద్యాశాఖలో లోకేష్ చేపట్టిన సంస్కరణలు ఎంత ప్రభావవంతమో తెలుసుకోలేక అవి భయపెట్టే స్థాయిలో ఉన్నాయని విమర్శించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో ఓ చిన్నారి సైకిల్ లాక్కొని గాల్లోకి ఎగరేసే ఘటనను ఉదాహరణగా చూపిస్తూ ఇటువంటి ఘటనలు వైసీపీ శ్రేణుల మనస్తత్వాన్ని బహిర్గతం చేస్తున్నాయని అన్నారు. చిన్నారి విన్నపాన్ని పట్టించుకోకుండా అతనిని బాధ పెట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. తెనాలిలో పోలీసు పరిరక్షణ పొందుతున్న 3 రౌడీ షీటర్లను ముఖ్యమంత్రి పరామర్శించడం ద్వారా ప్రభుత్వ పోషణ ఎటువైపు ఉందో స్పష్టమవుతుందన్నారు. తిరుమలలో టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతను ప్రోత్సహిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా వైసీపీ, దాని అనుబంధ మాధ్యమాల నిజ స్వరూపం బయటపడుతోందన్నారు. మన తెనాలిలో పోలీస్ ట్రీట్మెంట్కి రౌడీ షీటర్స్ గంజాయి బ్యాచ్, ఒక్కొక్కరి మీద 9 కేసులు ఉన్నాయి. వాళ్ళు పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు గత చరిత్ర, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూసి దానికి జగన్మోహన్ రెడ్డి పోయి వాళ్ళని పరామర్శించి వస్తా అంట. అది సెకండ్ ఇష్యూ. 3వ ఇన్సిడెంటు తిరుమల క్యూ లైన్లో కాకినాడ వైసీపీ నేత అచ్చారావు, ఆయన స్లోగన్స్ వేయటం, టీటీడీకి వ్యతిరేకంగా ఒక పుణ్యక్షేత్రంలో దాన్ని వైసీపీ పేటీఎం బ్యాచ్ వైరల్ చేయటం. ఇది
ఇంకొకటి ఆఖరణ లోకేష్ బాబు గారు 10th రిజల్ట్స్ వచ్చినాయి. రీవాల్యుయేషన్ మీద రాద్ధాంతం చేయటం 18% దాంట్లో ఆ స్క్రిప్ట్లకు సంబంధించి మార్కులు వచ్చినాయి 18%. దాన్ని జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఏంది, వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేయటం ఏంటి నెగిటివ్గా? నేను అడుగుతుండా, మీ టైంలో 2022లో 41,694 దరఖాస్తులు వస్తే రీవాల్యుయేషన్కి 8,235 స్క్రిప్ట్లు 20% వచ్చింది. లక్షల మంది విద్యార్థులు మనసుల్లో అనుమానాలు రేకిచ్చే విధంగా నీ మీడియా, నీ బ్లూ మీడియా, నీ సోషల్ పేటైం బ్యాచ్ అసలు ఏమనుకుంటున్నారు అని అంట. 20వ డివిజన్కి చెందిన నేటూరి సరోజినికి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం 50,000 రూపాయలు ఎల్ఓసి మరియు 10,000 రూపాయల వ్యక్తిగత ఆర్థిక సహాయాన్ని టీడీపీ నాయకులు గద్దె క్రాంతికుమార్ శ్రీరామ్ మెడికేర్ హాస్పిటల్కి వెళ్లి బాధితురాలికి అందజేశారు. సమస్యను తెలియజేసిన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధితో పాటు వ్యక్తిగతంగా కూడా డబ్బులు సహాయం చేసిన గద్దె రామ్మోహన్, గద్దె క్రాంతిలకు డివిజన్ పార్టీ అధ్యక్షులు మోటిపల్లి చిన్న కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణలంక 20వ డివిజన్కు చెందిన నేటూరి సరోజినికి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం 50,000 రూపాయలు ఎల్ఓసి మరియు 10,000 రూపాయలు వ్యక్తిగత ఆర్థిక సాయాన్ని టీడీపీ నాయకులు గద్దె క్రాంతికుమార్ శ్రీరామ్ మెడికేర్ హాస్పిటల్కి వెళ్లి బాధితురాలకు అందజేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ నేటూరి సరోజినికి గర్భసంచి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, ఆమెకు తల్లి లేదని, తండ్రి కూడా పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నాడని, ఆపరేషన్ చేయించుకునేందుకు డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందని డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మోటేపల్లి చిన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు తెలియజేశారని, ఆమె పరిస్థితి చూసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రభుత్వం నుంచి తక్షణమే 50,000 రూపాయలు ఎల్ఓసి తీసుకువచ్చి అందించడం జరిగిందని అన్నారు. అలాగే మందులు, ఇతర ఖర్చుల నిమిత్తం గద్దె ఫౌండేషన్ నుంచి వ్యక్తిగతంగా మరో 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని తనను ఆదేశించడంతో హాస్పిటల్కు వచ్చి బాధితురాలిని పరామర్శించి ఆర్థిక సాయం అందజేయడం జరిగిందన్నారు. సమస్యను తెలియజేసిన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధితో పాటు వ్యక్తిగతంగా కూడా డబ్బులు సహాయం చేసిన గద్దె రామ్మోహన్ కు, గద్దె క్రాంతులకు డివిజన్ పార్టీ అధ్యక్షుడు మోటిపల్లి చిన్న కృతజ్ఞతలు తెలియజేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.